అన్న భారతీ 2 సినిమా అయితే మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. శంకర్ గారు ఇటు కమలాసన్ గారు అనిరుద్ధ్ కలిపి కాంబినేషన్ ఇలాగ తీసేస్తారని వచ్చాను. నిజంగా డిసప్పాయింటెడ్ సినిమా అని చెప్తున్నాను. నిజంగా డిసప్పాయింటెడ్. సినిమాలో కొత్తగా ఏమీ లేదు. సినిమాలో ఆ జరిగిన సీన్లో చూసిన సీన్లో స్కూల్ సీన్ అన్ని చూసినట్టే అన్నది తప్ప ఎక్కడ మనకు కొత్తదనం కనిపించలేదు. బట్ లాస్ట్ లో ఏదో 6 ప్యాక్ అన్నది మనకి ఎలాగ డమ్మీ అని తెలిసిపోయింది అది. బట్ అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం అక్కడ మెరిపించే తప్ప అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఏమీ లేదు సినిమాలో. టోటల్ గా ఈ ఎఫెక్ట్ అంతా గేమ్ చేంజ్ పడే అవకాశం ఉందని నిజంగా చెప్తున్నాను. నిజంగా రామ్ చరణ్ సినిమా ఇలాగైతే మాత్రం శంకర్ నిజంగా ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం గట్టిగా నిలదీస్తారు అనమాట. మరి సినిమా ఇండియన్ 2 ఎందుకు తీసారో ఆయనకే తెలియాలి. సినిమా అంతా కూడా అదో పైకి వెళ్ళిపోయింది అంతే. ఎక్కడ కూడా ఒక సీన్ ఇంట్రెస్ట్ గా చూద్దామన్నా ఒక ఎమోషన్ ఫీల్ అవుతామన్నా సరే ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే. సో బ్యాక్గ్రౌండ్ ద్వారా కూడా ఏమన్నా విక్రమ్ లాగా నడిపించుకొస్తాడా అంటే అనిరుద్ధ్ అక్కడ మెరిపించాడు తప్ప సినిమాలో పెద్దగా ఆయన ప్రాధాన్యత ఏమీ లేదు. సో 3 కూడా ట్రైలర్ చూపించారు కదా, టీజర్ లాగా వదిలేదు. అది ఏమన్నా బాగుంటుందా అంటే మాకు పెద్దగా ఏమి అనిపించలేదు. బట్ 3 వచ్చిన తర్వాత చూడలేదు. బట్ ఇండియన్ 2 అయితే మాత్రం ఇండియన్ 1 కి అస్సలు సంబంధం లేదు. ఇలా ఈ సినిమా కాకుండా ఏదైనా టైటిల్ పెట్టుకుని మామూలుగా యాక్షన్ పార్ట్ కూడా ఏం లేదు సినిమాలో. యాక్షన్ పార్ట్ మొత్తం అంతా కూడా జనంతో వెళ్ళి చిత్త దగ్గర ఎమోషన్స్ అక్కడ పడినాయి. చిత్త దగ్గర హీరో అనుకోవచ్చు అనమాట. కమలాసన్ గారు సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంది. ఏం అర్థం కాదు. అంతా రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే అంతా. ఈ మధ్యకాలంలో ఒక అక్కడక్కడ వచ్చిన సినిమాల్లో రెగ్యులర్ గా చూపించారు. ఒక ఆత్మహత్య చేసుకోవడం, ఉద్యోగం కోసం చాలా సీన్లు ఇది ఇదివరకు వచ్చిన సినిమాలో మనం చాలా చూసామండి. ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి చచ్చిపోతుంది, అది భారతీయుడు వస్తాడు, ఈ సీన్ వస్తుంది అన్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది. కొత్తదనం లేదు సినిమాలో. అది మేము బోర్ ఫీల్ అయ్యాం. లాగే ఎక్కువ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ లాగే, సెకండ్ హాఫ్ లాగే. ఒక్కొక్క సీన్ ని బాగా సాగదీశాడు. సో ఆయనకి తెలియక కాదు, సరిగ్గా పార్ట్ 2 కూడా తీయడం రాదు నిజంగా చెప్తున్నాను. సో సినిమాలో అయితే మాత్రం కొత్తదని ఏమీ లేదన్న. ఒక శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారు, అనిరుద్ధ్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తే టోటల్ గా మోసపోతారు. సినిమాని ఏదో టైం పాస్ గా మీరు రావాలి తప్ప సినిమానే చూద్దాం, ఏమన్నా మంచి సినిమా చూద్దాం అనుకుంటే కలికే బెటర్. ఈ సినిమా అయితే ఏం బాగాలేదు. థ్యాంక్ యూ. మిస్సింగ్ సార్. శంకర్ టచ్ చేయలేదు దీంట్లో. ఫాస్ట్ ఫిలిమ్స్ కంపేర్ చేసుకుంటే దీంట్లో శంకర్ ఫిలిమే కాదు. ఫస్ట్ హాఫ్ లాగింగ్ ఒక 20 minutes స్టార్టింగ్ కన్ఫ్యూషన్ తో స్టార్ట్ అయింది మూవీ. ఓన్లీ 1 ప్లస్ పాయింట్ ఏమంటే కమల్ హాసన్ గారు ఆయన యాక్టింగ్ వల్లనే సినిమా ఇంతసేపు 3 గంటల సేపు కూర్చోగలుగుతాం. ఓకేనా, వేరే ఎక్కడ అది ఇంకోటి ఎమోషనల్ గా కూడా ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. ఇది అన్ని ఇప్పుడు మనకు చుట్టుపక్కల అన్ని తిరిగి జరిగే సమాచారమే. ఇది డే టు డే లైఫ్ లో అందరూ మన గల్లీలో, మన ఊర్లో అన్ని జరిగే సమాచారమే. కానీ అది స్క్రీన్ ప్లేగా తెచ్చినప్పుడు అది కనెక్ట్ కాలేదు. మిస్సింగ్. ఇంత కో యాక్టర్స్ పెట్టారు, మంచి కో యాక్టర్స్ అంతా పెట్టారు. వాళ్ళది లీడ్ అవ్వట్లేదు, పాస్ ఆన్ అవ్వట్లేదు. ఆయన చెప్పగురించి ఆయన నెంబర్ 1. ఆయన ఒక్కడోనే సినిమా ఇంతసేపు మూవ్ ఆన్ అవుతుంది. అదర్ దాన్ ఇంకా మీకు స్టోరీ వచ్చి మీకు అక్కడ ఎలివేట్ అవ్వట్లేదు. అందరినీ కనెక్ట్ ఎమోషనల్. మీరు కంపేర్ టు భారతీయుడు 1 చూసారనుకోండి, ఇట్ టచెస్ మనకు అన్ని చోట్ల టచ్ అవుతుంది. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ చాలా తగ్గిపోయింది. వేరస్ మీకు ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటారా, లేదు మ్యూజిక్ అంటారా, అది ఎక్కడ మనకు బయట పడట్లేదు. హార్డ్ వర్క్ ఉంది కానీ బయట పడట్లేదు. శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కదా ఎక్కువ. అదే నాకు మిస్సింగ్. శంకర్ టచ్ లేదు. శంకర్ టచ్ చాలా మిస్ అయింది. వెదర్ ఇట్ ఈస్ హైఫైగా తీసేది లేదు, దాంట్లో ఒక ట్రిక్కీ షాట్స్ ఉంటుంది, లేదు ఒక విలన్ ని ఇంట్రొడ్యూస్ చేసేప్పుడు కూడా ఆయన చాలా ఫార్ములాస్ యూజ్ చేస్తాడు. దీంట్లో 4-5 విలన్లు ఊరికే మాటకు 5 నిమిషాలకు ఒకసారి వచ్చిపోతారు. అందరినీ జస్ట్ అటు తోసేసారు. జస్ట్ ఒక సీన్ వచ్చిపోతున్నాడు, అది అంత పాస్ అవ్వట్లేదు. సిద్ధార్థ్ వచ్చి ఒక నలుగురు చేరి ఇక్కడ జరిగేదని వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకుంటా వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలివేట్ చేస్తారు. దానికి సపోర్ట్ చేసేట్టుగా కమల్ సార్ వస్తాడు అంతే, వేరే ఏం లేదు దాంట్లో. మ్యూజిక్ అనిరుద్ధ్ మ్యూజిక్ వచ్చి కానీ సెట్ కావట్లేదు, అది మీట్ అవ్వట్లేదు. అందరూ కష్టపడ్డారు అండి, బాగా కష్టపడ్డారు, కానీ రీచ్ అవ్వట్లేదు. ఓన్లీ 1% కమల్ సార్, వేరే ఏం లేదు. ఆయన నాకేమంటే శంకర్ టచ్ చాలా మిస్. ఎక్కడ ఎమోషన్ లేదు. మనకు భారతీయుల్లో ఒక 2-3 సీన్లు మనం ఏడ్చింటాం సీరియస్ గా, మన కట్లలో నీళ్ళు వస్తుంది. ఇక్కడ అలాంటి ఏమి రాలేదు. ఇది కొంచెం ఇంకా లాగింగ్ అయిపోయింది. ఏమో సార్, నాకైతే దీనికి పార్ట్ 3 అన్నప్పుడు నాకు ఎలా ఆలోచించాలి నాకు తెలియదు. బీ ఫ్రాంక్, ఆయన ఎలా తీస్తాడో మనకు, ఒకవేళ దీన్ని ఇంకా ఎలా చేస్తాడో తెలియదు. భారతీయుడు 1 బెస్ట్, భారతీయుడు 1 బెస్ట్ ఆల్వేస్. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చూడొచ్చు. ఇది ఎలా చూడడమే.
అలాంటి మ్యూజిక్ ఇందులో లేదు. లేదు, డెఫినెట్ గా లేదు, మీట్ అవ్వట్లేదు. అనిరుద్ మ్యూజిక్ ఎఫెక్ట్ బయట రాలేదు. భారతీయుడు 1 ఇండియా మొత్తం చూసారు, బాగుందన్నారు. సో భారతీయుడు 2 ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ అసలు అందరికి ఏమో చెప్పలేము. ఈ 2K కిడ్స్ కూడా అలా అవుతారు. వాళ్ళంతా న్యూ అంతా మొబైల్ వాట్సాప్ అలా ఉన్నారు కదా, వాళ్ళు వేరే ఇష్టపడచ్చు. ఫుల్లీ కరప్షనే, ఫుల్లీ బ్రైబ్స్ అంటే అది దాని చుట్టే నడుస్తుంది. ఇప్పుడు ఏమంటే అన్ని స్టేట్ లో దూరాడు తాత. ఒడిశా అన్నారు, గుజరాత్ అన్నారు, ఇప్పుడు ఏమైపోయింది తమిళనాడు చూపించట్లేదు, ఆంధ్ర చూపించట్లేదు, హైదరాబాద్ చూపించాలి. అలా ఎందుకంటే చూపించినప్పుడు అందరితో చూపించాలి. అక్కడే తప్పులు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరిగినట్లే అన్ని దగ్గర నడుస్తుంది. Proper and I already expect. He told right he was waiting for Indian 3, so obviously this will end in this way only. We cannot expect much in the part. If there is part 3, part 2 will be unfinished only. You cannot expect that in part 3. Highlights and like touching side, like the youngsters involved cheyadam, it was good. Like lot of youngsters, like even though their family members involved cheyadam was good, but సడన్ గా బ్యాక్ స్వేర్ అయింది. ఇట్ వాస్ నాట్ ప్రాక్టికల్. సడన్ గా అలా ఇలా మార్చడం ఇట్ వాస్ బ్యాక్ ఫైర్. యాక్చువల్లీ మూవీకి ఒక బ్యాక్ ఫైర్ అంటే అది. ఒక ఫస్ట్ హాఫ్ లో ఎవ్రీబడి వాస్ సపోర్టింగ్, సెకండ్ హాఫ్ లో ఎవ్రీబడి వాస్ డినైయింగ్. సో ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. నాట్ లైక్ దట్. ప్రాపర్ గా కన్వే చేయట్లేదు వాళ్ళు మూవీలో. అది ఐ ఫెల్ట్ దట్స్ మారతారంటే సమ్ తోడా change will come. Even I felt somewhat change in my, like, even if we see something we should avoid, at least we can avoid. Even though you cannot support, you can avoid such things, avoid such people. Ala anpinchindi. Okay, ఎక్కువ సినిమా అంతా ఫైటింగ్ లేండి. లాస్ట్ క్లైమాక్స్ మాకు సూపర్ గా ఉంది ఫైటింగ్. వన్ బాగుంది మంచి. అప్పుడు కూడా కొంచెం కలేజీగా ఉన్నాడు ఎవరో కమలాసన్. హావభావాలు బాగున్నాయి. దాంతోపాటు మనకి ఏంటంటే చూసి వెళ్ళి మనకి ఒక రకమైన ఉద్రేకం వచ్చింది. అది సినిమా ఉద్రేకం ఏమలేదు, ఏదో మామూలుగా బొమ్మ చూసినట్టుగా ఉంది. ఏం ఆలోచిస్తాను ఇప్పుడు ఎవరో నాకు నచ్చలేదు, కొంతమంది నచ్చవచ్చు, తీయచ్చు. లేకపోతే అది ఇంకా బాగా చేద్దాం, ఇది పోయింది అని తీయచ్చు. మన పార్ట్ 3 తీయడం మనకు తెలియదు, అది సమస్య. సిద్ధార్థ యాక్షన్ బాగోలేదు. పాటలు అదండి, పాటలు కూడా సాంగ్స్ కూడా అనవసరం. సాంగ్స్ అనవసరం, అయ్యి పోటీ చేసింది సినిమా. అవి లేకపోతే సూపర్గా ఉంది సినిమా. అవి కరప్షన్ కానీ సూపర్ మధ్యలో ఈ పాటలు ఏంటి ఏమన్నా చెరగొచ్చింది. వ్యక్తం చేసి ఈ పార్ట్ ని ముగించారు. నెక్స్ట్ పార్ట్ లో ఆ బాధ ఏ విధంగా సమాధానం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. టోటల్ గా కరప్షన్ గురించే ఉందా? కరప్షన్ అనే ఒకే అంశాన్ని ముందు పెట్టుకొని చాలా అంశాలని వీళ్ళు ప్రస్తావించారు. నిరుద్యోగుల సమస్య కానీ, పొల్యూషనే కానీ, మన అడల్ట్రేషనే కానీ, ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తుపెడుతూ వాళ్ళు చూపించడం జరిగింది. కానీ మంచి చేయాలి అంటే కూడా మన ఇంట్లో కూడా వ్యతిరేకత వస్తుందనేటువంటి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చూపించారు. దాన్ని ఏ విధంగా మూడో పార్ట్ లో ఎదుర్కోబోతున్నారో మళ్ళీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. బోరింగ్ సీన్స్ ఉన్నాయంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా ల్యాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆలోచించాల్సిన విషయంలో మనందరినీ ఆపాలి అని వాళ్ళ ప్రయత్నం చేశారు. ఈ బోరింగ్ అని కాకుండా మనం ఆలోచించడానికి సమయం వచ్చిందని అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. శంకర్ మార్క్ ఉందా సినిమాలో? ప్రస్తుతానికి శంకర్ మార్క్ అంటే ఇప్పుడు మనకి కల్కి మార్క్ లాంటివి చాలా వస్తున్నాయి కాబట్టి శంకర్ మార్క్ ని కొంతకాలం మనం మర్చిపోయి కల్కిలో ఉంటాం. తర్వాత కాలంలో అయినా మళ్ళీ శంకర్ తన మూడో పార్ట్ లో తన మార్క్ తీసుకొస్తారని గేమ్ చేంజర్ గురించి చాలా మంది అంటున్నారు. అంటే ఈ సినిమా డిబేట్ దాకా వచ్చింది, అది కూడా అలానే ఉంటుంది అంటారు, మీరేమంటారు? ప్రస్తుతానికి మూడో పార్ట్ మీద మాత్రమే ఆశలు అంటాను. ఎందుకంటే రెండో పార్ట్ లో ఓన్లీ ఆలోచించడానికి ఇచ్చారు, సమాధానం అంటూ ఇవ్వలేదు. సో చాలా మట్టికి ఆలోచించడానికి మనకు అవకాశం ఇస్తూ ముగించారు, అది మనం గమనించాలి. ఒక రకంగా ఆలోచించడానికి నాకు అవకాశం ఇచ్చారనిపించింది. దాంతో పాటుగా మనకు ఉన్నటువంటి దానికి సమాధానం మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయుడు చూసిన బాగుంది అనిపించింది, కానీ కంపారిజన్ చేసుకుంటున్నాం అందరం. నేను కూడా చేస్తున్నా, కంపారిజన్ వద్దు. ఫస్ట్ 96లో వచ్చింది కదా, అప్పుడు 20 ఏజ్. దాంతో కంపారిజన్ చేసుకుంటే ఎవరు మన ఏఆర్ రెహమాన్ గారు మిస్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కంపారిజన్ వద్దు, సినిమా చూడండి, బాగుందా లేదా చెప్పండి, ఎంత వెళ్ళిపోండి. సినిమా పరంగా చూసుకుంటే బాగానే అనిపించింది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ మళ్ళీ అది కూడా కంపారిజన్, మళ్ళీ విక్రమ్ తోటి వాడితోటి వీడితోటి అలా ఉన్నది కొట్టిండు, ఎంత కావాలో అంత కొట్టిండు. దీంట్లో ఎంత ఉందో అంతే కావాలో అంత ఇచ్చిండు. పాటల పరంగా కొద్దిగా ఎఫెక్ట్ అయితే 100% పడ్డది, గ్యారంటీ ఇస్తా. సినిమా చూస్తున్నప్పుడు తాత తాత అని ఒక సాంగ్ వచ్చింది,
నేను తాతని కాబట్టి నాకు ఊపు వచ్చింది, నేను ఎగరాలనిపించింది, నేను అరిసిన ఎగిరిన. సో ఇప్పుడున్న యువతకు అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అప్పటి వరకే ఎగురుతాం, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం ఆ పాటని. సో నేను తాతని కాబట్టి నేను ఎగిరాను. సెకండ్ పార్ట్లో సెకండ్ హాఫ్లో మన సిద్ధి గారి కొంచెం సెంటిమెంట్ సన్నివేశాలు వస్తాయి మదర్తో ఫ్యామిలీతో, చాలా బాగా అనిపిస్తాయి. కంటెంట్ నేను పెడతాను, నేను పెట్టాను. ఇక ఈ సినిమా చూడాలంటే కమల్ హాసన్ గారి కోసం, సిద్ధి గారి కోసం, అలాగే మన డైరెక్షన్ అయితే కొంచెం ఫస్ట్ పార్ట్కి దీనికైతే మైనస్ అయితే 100% కనబడుతుంది. మినిమం శంకర్ గారు, రెహమాన్ గారికి దానికి లెక్క ఉండదు, అదొక రేంజ్లో పోద్ది. సో అనిరుద్ధుని ఇప్పుడున్న యువత కోసం కాబట్టి తీసేసుకున్నారు, ఏమన్నా అందిస్తాడేమని. సో స్టోరీ స్క్రీన్ ప్లే డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా బీజిఎం కూడా తగ్గుతుంది, ఈ పాటలు కూడా తగ్గుతాయి. అలాగే అనిపించింది, సినిమా పరంగా చూడొచ్చు. అలాగే హీరోయిన్లు అయితే పెద్ద గేమ్లో పోయా, నార్మల్ అనిపించింది, వాళ్ళకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలిగింది. సో ఏంటంటే మెయిన్గా కమల్ హాసన్ గారు కాబట్టి ఆయన మీద స్కోప్ చేశారు, ఆయన్ని హైలైట్ చేశారు. సో మళ్ళీ పార్ట్ 3 ఉందని ముందే ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు కాబట్టి సో కొంచెం మసాలా దాచిపెట్టి ఉండవచ్చు. ఈసారి నాకు తెలిసి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా. స్టంట్సా బాగున్నాయి, స్టంట్స్ బాగున్నాయి. ఒక దగ్గర లాస్ట్ ఫైట్లో ఏమో 6 ప్యాక్స్ చూపిస్తారు, కొద్దిగా అర్థం అయిపోతుంది మేకప్ అని చెప్పేసి, ఎందుకంటే ఆ ఏజ్లో 6 ప్యాక్స్ అనేది చూపించలేదు కదా. అఫ్ కోర్స్ రియల్గా కొంతమంది చాలా మంది ఉన్నారు, లేరని కాదు. కమల్ హాసన్ గారికి కొంచెం అర్థం అయిపోతుంది, బాగా మేకప్ వేయడం అర్థం అయిపోతుంది. అంటే ఎదురుగా ఆయన కొడదానికి వచ్చిన వాళ్ళకి మేము 6 ప్యాక్ అని చూపిస్తారే బచ్చాగాలు, నేను ఎప్పుడో చూసా ఇప్పుడు కూడా చూపిస్తా అని చెప్పి చూపించినట్టుగా బాగానే అనిపించింది. సినిమా పరంగా అయితే చూడొచ్చు భయ్య, చూడొద్దు చూడలేము బాగలేదు అని లేదు. లంచం 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 మొత్తం అంత సినిమా సూపర్ హిట్ అయింది. అదే లైన్ తీశారు కొద్దిగా, అందే మరి పార్ట్ 3 ఉందని అనౌన్స్ చేశారు. ఆ పార్ట్ 3 ఉన్నది కదా, మరి దాంట్లో అంత ఇంత మసాలా కావాలిగా, దాచిపెట్టి ఉంటారు దానికోసం. అందుకే ఇందులో కొద్దిగా తగ్గినట్టు అనే ఫీలింగ్ కనపడదు. నేను ఈ సినిమాతో కంపారిజన్ చేసుకుని రామ్ చరణ్ సినిమా మీద ఎఫెక్ట్ పడతాను నేను చెప్పాను, ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరో హ్యాట్రిక్ కొడతాడు. సో ఆ డౌట్స్ అయితే 100% ఉన్నాయి మాకు. సో ఈ సినిమా చూసిన తర్వాత వీళ్ళకి శంకర్ గారికి కానీ కొంచెం ఆలోచన వచ్చి ఏమైనా కొన్ని సీన్స్ ఉంటే మంచిగా జాగ్రత్తగా తీసుకొని సినిమా తీసుకొని రావాలి, లేకపోతే మళ్ళీ నిన్ను తెలుగు గడ్డ మీద అడుగుపెట్టనియరు శంకర్ భయ్య, జాగ్రత్త. మొత్తం మెగా ఫ్యామిలీ ఎదురు చూస్తాను సంవత్సరం నువ్వు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి. సినిమా గేమ్ చేంజర్ తేడా వచ్చిందంటే మాత్రం నీకు తెలుగులో సినిమా నువ్వు ఏ సినిమా రిలీజ్ చేసినా చూడరు, వదిలేస్తారు, పక్కకు పడేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. తమిళ సినిమా అయినా కానీ వచ్చాము, చూసాము, ఫస్ట్ రోజు టికెట్ బుక్ చేసుకున్నాము, మాకు నచ్చిన అంశాలు చెప్తున్నాము, నచ్చని కూడా ఎందుకు నచ్చలేదో కూడా చెప్తున్నాము. ఎందుకంటే అన్ని అని అరిసి చెప్పాల్సిన పని లేదు, అన్ని చెప్తేనే మీరైనా మేమైనా చూసే జనాలని ఆలోచించుకుంటారు, ఫ్యూచర్లో బాగుంది అనుకుంటారు, మంచి సినిమా చూడాలనుకుంటారు. సో లంచం ఇది ఇంట్లో జరుగుతుంది, మన ఇంట్లో జరిగేదాన్ని కూడా ఆలోచించండి. అమ్మ నాన్న కూడా చేయకండి, అక్క చెల్లిని కూడా చేయకండి. మన పద్ధతిగా పోతే మన ఫ్యూచర్ పిల్లలు బాగుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారతీయుడు. భయ్యా ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. నేను చెప్తున్నా, మీసం మెల్లేసి తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఓటర్ అంటే చీటర్ అయిపోయిండు. అరే నాయన ఈ సినిమా చూసిన తర్వాత వాన్లో మార్పు వస్తుంది. అరే నాయన ఓటర్ అంటే చీటర్ కాదురా నాయన, షూటర్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే వాడు ఇంత మంది ఏమైనా తాగేసేసి పోయి ఓనుకో గుద్దుతున్నాడు, వాడు తమాషా గెలుస్తున్నాడు, తమాషగా దీని మీద పన్నేసి అటు చేసి ఇటు చేసేసి ఆడు కోటి సంపాదిస్తున్నాడు. మనకు తినడానికే తిండి లేదురా నాయన అంటే వాడు ఉచ్చపోస్తానికి బంగారమే, వాడు దొడ్డు కూర్చుంటానికి బంగారమే, తినటానికి పల్లెం బంగారమే, పడుకోవడానికి మంచం బంగారమే. బంగారం ఏం చేస్తుంది భయ, అది కూడా బంగారమేనా? వాడు పెట్టుకోండి, అది మామూలుగా లబ్బర్ది పెట్టుకుంటారు కదా, అది కూడా బంగారం పెట్టేసి అటు ఇసిరేస్తున్నాడేమో. దాని పుణ్యాన్ని కూడా కొంతమంది బతుకుతున్నారేమో. తినటానికే పోలేదురా నాయన అంటే బంగారం ఏం చేస్తుంది భయ అంటే మనమే చీటింగ్ చేస్తున్నాము. మన ఓటర్ అంటే చీటర్ అయిపోయింది, చీప్ నికర్కి అమ్ముడు పోతున్నాము. మన ఓటర్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత తనలో మార్పు వస్తుంది. అరే నాయన ఓటర్ అంటే చీటర్ కాదురా నాయన, షూటర్ అనేది అర్థమవుతుంది. ఏం లేదు భయ, చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రధానంగా మీడియా మిత్రులు సినిమా చూస్తే వాళ్ళలో మీడియా మిత్రులు మార్పు వస్తే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మార్పు వస్తుంది. ఎందుకంటే మన పోలీసు వాళ్ళ కాడ గన్నులు ఉన్నాయి భయ్య, కానీ వాళ్ళు కాల్చడానికి పర్మిషన్ లేదు. వాళ్ళు జీవితాంతం ఒకరిని కూడా కాల్చి చంపలేరు. కానీ నిజమైన గన్ను ఎదురా నాయన అంటే నా దృష్టిలో ఇది గన్ను, ఇది బుల్లెట్, ఇది గన్ను, ఇది బుల్లెట్. నిజమైన మీకు పర్మిషన్ ఉంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే బాలకృష్ణ గారి బాటిల్, నీళ్ళ బాటిల్ పక్క పంటి పెగ్గు మందు ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేవుపాటిలో దొరికినాడు. శ్రీకాంత్ రేవుపాటిలో దొరికితే వాళ్ళ సంవత్సరం నాశనం అవుతుంది, రాష్ట్రానికి ఏం నష్టం లే. ఈ బాలకృష్ణ మందు తాగితే ఆయన లివర్లు ఖరాబ్ అవుతుంది, మన దేశానికి ఏం నష్టం లే.
మనం చేయాల్సిన పని ఏంది? అది కాదు మనం చేయాల్సిన పని. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన మినిస్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు. నామినేషన్ వేసేటప్పుడు తిండి గతి లేని వానికి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాయి. అది కదా మనం బయటకు తీయాల్సింది. ఇది 200 గ్యారంటీ. నేను చెప్తున్నా కదా. ఏది దేనికి అదే చూడాలి భయ్య, దేనికి అదే చూడాలి. మనం ఖచ్చితంగా మంచిగున్న సినిమాని మనం సహకరించాలి, సపోర్ట్ చేయాలి, చూడాలి. నీ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. నేను పెన్ను పేపర్ ఇస్తాను, నువ్వు ఎంతైనా రాసుకో, జీరో కాకుండా. నేను 100కు 200 కాదు 1000 అయినా ఇస్తా. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా.